ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, చూస్తే చూడాలిరా మా వైజాగ్లో ఐపీఎల్ మ్యాచ్ చూడాలి. సో ఈ 24th and 30th వైజాగ్లో ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. స్టేట్ అంతా కూడా ఎప్పుడెప్పుడు వైజాగ్ వద్దామా, ఐపీఎల్ మ్యాచ్ చూద్దామంటూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో సముద్ర సిటీ ఏదైతే ఉందో, సీ సిటీ అంటారు, ఆ సీ సిటీలో అతిపెద్ద స్టేడియం కూడా ఉంది. సుమారు 26,000 క్యాపబిలిటీ కలిగిన స్టేడియం వైజాగ్ స్టేడియం. సో అటువంటి స్టేడియంలో ఒక రెండు జట్ల మధ్య ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య 24th అయితే మ్యాచ్ జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఇప్పటికే వైజాగ్ వచ్చేసారు. వైజాగ్ వచ్చి వైజాగ్ వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో స్టేడియంలో ఈ రోజు నుంచి కూడా ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారు. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఏదైతే ఉందో మన వైజాగ్ గ్రౌండ్ని హోమ్ గ్రౌండ్గా కూడా సెలెక్ట్ చేసుకుంది. సో ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ టీంతో పాటు ఎవరైతే ఉన్నారో మేనేజర్స్ కూడా అందరూ కూడా వైజాగ్ వచ్చేసారు. వైజాగ్ వచ్చేసి స్టే చేస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో మన విడిసిఏ స్టేడియంలో కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఉందో 24th మ్యాచ్ కోసం పూర్తిగా ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించాలి అని చెప్పి ఎప్పటి నుంచో కూడా ప్రాక్టీస్ షురూ చేశారు. ఇంకో 5 డేస్లో మ్యాచ్ ఉన్నప్పటికీ కూడా 5 to 6 డేస్లో మ్యాచ్ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఈ రోజు నుంచి కూడా ప్రాక్టీస్ షురూ చేశారు. అయితే ఎంత అద్భుతంగా బ్యాటింగ్ లైనప్ ఉంది. అదేవిధంగా ఇంకా బౌలింగ్ వస్తే కుల్దీప్ యాదవ్, చైనా మ్యాన్ స్పిన్నర్ అంటారు, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, మిచెల్ స్టార్క్ ఉన్నాడు, బౌలింగ్ లైనప్ కూడా మోహిత్ శర్మ ఉన్నాడు. సో బౌలింగ్ లైనప్ కూడా అద్భుతంగా ఉంది ఢిల్లీ క్యాపిటల్. ఈసారి అంటే గత కొన్నేళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈసారి కొంత మెచ్యూర్డ్గా అయితే వీళ్ళు టీంని అయితే సెలెక్ట్ చేశారు. మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ టీం కూడా రిషబ్ పంత్ సారథ్యంలో కప్పు కొడతామంటూ కూడా ఈసారి వైజాగ్ రావడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఢిల్లీ హోమ్ గ్రౌండ్గా ఎంచుకుంది కాబట్టి ఢిల్లీ హోమ్ గ్రౌండ్ మ్యాచ్ గెలవాలి, మన వైజాగ్ పరువు నిలవాలని కోరుకుందాం. మరోవైపు 30th అయితే ఇంకో మ్యాచ్ ఉంది. 30th మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఏదైతే ఉందో సన్ రైజ్ హైదరాబాద్. నిజంగా సన్ రైజ్ హైదరాబాద్ టీం మన తెలుగు టీం అయినప్పటికీ కూడా ఢిల్లీ క్యాపిటల్ మన హోమ్ గ్రౌండ్ని ఎంచుకుంది కాబట్టి సో ఆ మ్యాచ్ సండే మ్యాచ్ ఏదైతే ఉందో సండే మ్యాచ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక స్పైసీ మ్యాచ్గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సన్ రైజ్ హైదరాబాద్ మన తెలుగు టీం, ఇక ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్న మన వైజాగ్ హోమ్ గ్రౌండ్ ఎంచుకుంది. సో ఇకపోతే సన్ రైజ్ హైదరాబాద్లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అదే గ్రౌండ్లో పుట్టి పెరిగాడు, అదే గ్రౌండ్లో తన ఓనమాలు కూడా నేర్చుకున్నాడు, అదే గ్రౌండ్లో ఈరోజు ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్ ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నాడు ప్రొఫెషనల్గా అదే గ్రౌండ్లో. సో నితీష్ కుమార్ రెడ్డి ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీతో పాటు తెలుగు ప్రజలందరూ కూడా నితీష్ కుమార్ రెడ్డి కోసం వస్తారు. అధిక సంఖ్యలో ఇప్పటికే టికెట్స్ అన్నీ కూడా రిలీజ్ అయినప్పటికీ కూడా హాట్ కేక్లో అయితే టికెట్స్ అన్నీ అమ్మిడిపోయి. సో ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్ అయితే వైజాగ్ వచ్చింది. వైజాగ్ వచ్చి నిన్న వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్ళింది. ఈరోజు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా క్రికెట్ ప్రేక్షకులందరి కోసం ఈ మ్యాచ్ ఏదైతే ఉందో అద్భుతంగా వైజాగ్ హోమ్ గ్రౌండ్ని ప్రతి ఒక్కరూ కూడా ఎంజాయ్ చేయాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. అందరూ రండి, మ్యాచ్ చూడండి. సో మన ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయండి. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ.